హలో! వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం ఒక ఆటిజం ఉన్న పిల్లవాడి కథ చూద్దాం. బెంగళూరులోని ఓ చిన్న అపార్ట్మెంట్లో 5 ఏళ్ల వరుణ్ ప్రతి ఉదయం కిటికీ దగ్గర కూర్చొని ఫ్యాన్ తిరుగుతున్న దృశ్యాన్ని తిలకించేవాడు. అపార్ట్మెంటులోని మిగతా పిల్లలు క్రికెట్ ఆడుతూ కేకలు వేస్తుంటే, వరుణ్ మాత్రం తనేంటో తెలియని, శాంతమైన లోకంలో ఉండిపోయేవాడు. మాటలు తక్కువ, ఆత్మనిర్భరం ఎక్కువ, చిన్న చిన్న విషయాలపై అపారమైన ఆసక్తి. ఆయన తల్లి అంజలిదేవి, ఇంకా మాట్లాడే వయసు రాలేదు అంటూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే పట్టించుకోకుండా ఉండేది. తండ్రి రోహిత్ వర్మ మాత్రం కాస్త గట్టిగా ఉండేవాడు. నేను కూడా చిన్నప్పుడు అలానే ఉండేవాడిని. ఏమీ కాదు. అయితే స్కూల్ ప్రారంభమైన తర్వాత ప్రశ్నలు ఎక్కువయ్యాయి. వరుణ్ హాజరు చెప్పినప్పుడు స్పందించేవాడు కాదు. అసెంబ్లీ సమయంలో స్పీకర్ శబ్దం వల్ల చెవులను మూసేసేవాడు. ఆటలలో పాలుపంచుకోవడమే కాదు, క్లాస్లో కూడా కలవడం కష్టమయ్యేది. ఓ రోజు పెద్ద గందరగోళం తర్వాత స్కూల్ కౌన్సిలర్ వాళ్లను ఒక స్పెషలిస్ట్ను కలవమని సలహా ఇచ్చింది. అంజలిదేవి మనసులో ఏదో మారినట్లు అనిపించింది. రోహిత్ వర్మ అసహనంతో, ఇది అంత సీరియస్ విషయానికి కాదు అన్నాడు. కాని వాళ్లకు నిజం తెలియాల్సి వచ్చింది. ఒక మధ్యాహ్నం డాక్టర్ వరుణ్కు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని నిర్ధారించారు. ఆ రాత్రి అంజలిదేవి ఎమోషన్కి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. రోహిత్ వర్మ ఎలాంటి మాటలు లేకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. వాళ్ల కలలు బద్దలయినట్లుగా అనిపించింది. సాంప్రదాయ కుటుంబ జీవితం, వార్షికోత్సవాల్లో ప్రదర్శనలు, పుట్టినరోజు వేడుకలు, ఇవన్నీ అసాధ్యంగా కనిపించసాగాయి. ఆప్తులు సాయం చేసేందుకు ప్రయత్నించారు. ఎవరో మొబైల్ ఎక్కువ వాడాడు అనడం, ఇంకెవరో తప్పుడు పెంచడం వల్ల జరిగిందని చెప్పడం, మరికొందరు పూజలు చేయమన్నారు. కాని అంజలికి ఇవేం సరైనదిగా అనిపించలేదు. వరుణ్ మాత్రం మారలేదు. అతనికి రోజు రోజుకు మారుతున్న కిరణాలు ఆనందం ఇచ్చేవి. నీటి ధ్వని, ఆకాశంలో ఎగిరే పక్షులు, ఇవే అతనికి ఆనందం. అంజలిదేవి చర్చలు, గ్రూపులు, బుక్స్ ద్వారా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఒక మంచి స్పీచ్ థెరపిస్టు ద్వారా వరుణ్ వాటర్ అనే మాట మాట్లాడటం నేర్చుకున్నాడు. రోహిత్ వర్మ కూడా ఆమెతో కలిసి ప్రయాణం మొదలుపెట్టాడు. ట్రైన్ స్టేషన్కి వెళ్లి కలిసుండటం, షాపింగ్కి వెళ్ళినప్పుడు వరుణ్ చేతిని తొలిసారిగా పట్టుకోవడం, ఇవన్నీ చిన్న విజయాలుగా మారాయి. వాళ్లు ఇప్పుడు వరుణ్ను మార్చాలని ప్రయత్నించడం మానేశారు. అతని లోకంలోకి ప్రవేశించటం నేర్చుకున్నారు. మార్పు మైలురాళ్ల రూపంలో రాలేదు, కాని చిన్న చిన్న క్షణాల్లో వచ్చింది. అతను నేరుగా తల్లిని చూసి నవ్వినప్పుడు, తండ్రి చెయ్యిని పట్టుకున్నప్పుడు, మాటలే కాకుండా చూపుల్లో ప్రేమ కనిపించినప్పుడు, అంతే చాలిందని వారికి తెలిసింది. వరుణ్ మిగతా పిల్లలలా ఉండాల్సిన అవసరం లేదు. అతనికి ప్రేమ, అర్థం చేసుకునే మనసు, సహనం అవసరం. ముందుగా భయపడిన, నిరాకరించిన తల్లిదండ్రులు ఇప్పుడు ఒక విషయానికి తెలుసుకున్నారు. వరుణ్ను మార్చాలనే అవసరం లేదు. అతన్ని ప్రేమించడమే చాలు. ఇప్పుడు మనం ఆటిజం ఉన్న కిడ్స్ ఎవరిని కలవాలో చూద్దాం. ఫస్ట్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ని కలవాలి. తర్వాత చైల్డ్ సైకాలజిస్ట్ని కలవాలి. వీళ్ళు చైల్డ్ని అసెస్ చేస్తారు. వాళ్ళ బిహేవియర్ని అంతా అసెస్ చేసి బిహేవియర్ థెరపీ ఇస్తారు. సైకియాట్రిస్ట్ని కలవాలి. వాళ్ళు మన కిడ్కి ఏమైనా యాంగ్జైటీ, అగ్రెషన్, సరిగ్గా నిద్ర పట్టకపోవడం అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. మళ్ళీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్, వీళ్ళు మాటలు సరిగ్గా రాకపోతున్నా, చాలా లేట్గా వస్తున్నాయి అనుకున్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు స్పీచ్ థెరపీ ఇప్పిస్తారు.
ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వీళ్ళు సెన్సరీ ఇష్యూస్, మోటార్ స్కిల్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేపిస్తారు. ఇంకా స్పెషల్ ఎడ్యుకేటర్ అని ఉంటారు. వాళ్ళు ఈచ్ చైల్డ్‌కి ఇండివిడ్యువల్‌గా డిఫరెంట్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ చేసిస్తారు. దానివల్ల దాని ప్రకారం మన కిడ్‌కి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, ట్రైన్ చేయొచ్చు. తర్వాత డిఫరెంట్ పేరెంట్ సపోర్ట్ గ్రూప్స్, ఎన్‌జీఓస్ ఉంటాయి. వాటిల్లో జాయిన్ అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అక్కడ దొరుకుతది. అలాగే మనకి సపోర్ట్‌గా కూడా ఉంటది. మెంటల్ సపోర్ట్‌గా కూడా ఉంటుంది పేరెంట్స్‌కి. సో, అలాంటి గ్రూప్స్‌లో కూడా జాయిన్ అవ్వండి.